హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారికి హ్యాపీ బర్త్డే. ఈ రోజు అల్లు అర్జున్ గారి బర్త్డేని పురస్కరించుకొని అల్లు అర్జున్ గారి తర్వాత రాబోయే మూవీ అంటే 22వ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి అట్లీ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ వస్తుందని చెప్పేసి గతంలో చెప్పినప్పుడు ఒక లవ్ స్టోరీ కావచ్చు, ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఉన్న ఒక హీరో కావచ్చు, సొసైటీకి ఉపయోగపడే ఒక హీరో కావచ్చు, లేదా ఒక ఫ్యామిలీ హీరో కావచ్చు, ఇట్లా అనుకున్నాను. కానీ ఈ రోజు బర్త్డేని పురస్కరించుకొని అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి కాంబినేషన్ లో రాబోయే మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఆ అప్డేట్ చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోవడం అనేది చిన్న మాట. నిజంగా నేను అట్లా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈ రేంజ్ కాన్సెప్ట్ తో వస్తారు, ఈ రేంజ్ లో తీసుకెళ్తారా మూవీని, కాన్సెప్ట్ గానీ అర్రే ఏమన్నా అసలు అప్డేట్, అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. సో ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాము. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వచ్చేయండి. డైరెక్టర్ అట్లీ గారి గురించి ఫస్ట్ సింపుల్ గా చెప్పేస్తాను. అట్లీ గారి సినిమాలో నాకు బాగా నచ్చేది ఆయన స్క్రీన్ ప్లే అండ్ ఆ స్టోరీని తీసుకెళ్లే విధానం, స్టోరీని మనకు చూపించే విధానం, ఆ స్టోరీలో ఉన్న ఎమోషన్స్, ఆ క్యారెక్టర్ ఆ ఎమోషన్ కి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అదంతా స్క్రీన్ ప్లేలో చూపిస్తాడు. నాకైతే సింపుల్ గా చెప్పాలంటే అట్లీ గారి మార్క్ అంటే నాకు ఎమోషన్, ఆ స్క్రీన్ ప్లే. సింపుల్ గా చెప్పాలంటే ఆ రెండు. అట్లాంటి డైరెక్టర్ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో సినిమా తీస్తున్నారంటే ఒక కమర్షియల్ సినిమా అవ్వచ్చు, లేదా ఒక ఫ్యామిలీ డ్రాప్ ఇట్లా అనుకున్నాను తప్ప ఒక హాలీవుడ్ లెవెల్ మూవీని తీయబోతున్నారని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మధ్యలో రూమర్స్ అయితే వినిపించినాయి. కాకపోతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏదో చెప్పుకుంటున్నారులే, పుష్ప లాంటి సినిమా తీసిన తర్వాత ఇంకా దానికన్నా పెద్ద సినిమా తీస్తారని ఎవరైనా చెప్పుకుంటారని లైట్ తీసుకున్నాను, రూమర్స్ లాగా అనుకున్నాను. కానీ అట్లీ గారు ఈ రోజు రివీల్ చేసిన ట్విస్ట్, ఈ రోజు రివీల్ చేసిన అప్డేట్ నిజంగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారు కలిసి యుఎస్ వెళ్లి అక్కడ లాస్ ఏంజల్స్ లో లోలా అనే విఎఫ్ఎక్స్ కంపెనీని అప్రోచ్ అయ్యారు. ఈ లోలా విఎఫ్ఎక్స్ కంపెనీ ఏంటి అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీ. ఈ లోలా విఎఫ్ఎక్స్ కంపెనీ ఎట్లాంటి సినిమాలకి పనిచేశారంటే అవతార్, టెర్మినేటర్, టైటానిక్, మార్వెల్ మూవీస్ కి సంబంధించినవి, ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు, ప్రపంచంలోనే పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ టీము ఈ లోలా విఎఫ్ఎక్స్ వాళ్ళు. అంత పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీని అల్లు అర్జున్ గారు అట్లీ గారు కలిసి వెళ్లి అక్కడ వీళ్ళ కాన్సెప్ట్ ని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, ఈ కాన్సెప్ట్ ని మేము చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాము, దీనికోసం కొత్త కొత్త టెక్నాలజీని వాడదాము, కొత్త కొత్త కాన్సెప్ట్ ని ఇంకా డెవలప్ చేద్దాం అనే విధంగా మాట్లాడుకొని వాళ్ళు కూడా మెస్మరైజ్ అయిపోయేలా కాన్సెప్ట్ ని అయితే ప్రజెంట్ చేశారంట. దానికోసం అల్లు అర్జున్ గారిని స్కాన్ చేసి ఆయన బాడీని మొత్తం స్కాన్ చేసి ఏ విధంగా విఎఫ్ఎక్స్ చేయాలి, ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అన్న ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి 600 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించారు. కానీ 700 నుంచి 800 కోట్లు అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీ కలిచారంటే మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ సినిమాకి కలెక్షన్లు ఎంత రావచ్చు అంటే 5,000 కోట్లు వచ్చే అవకాశం అయితే చాలా గట్టిగానే ఉంది. ఎందుకో కూడా చెప్తాను వినండి. ఇండియాలో పెద్ద సినిమాలు ఏంటివి? దంగల్, బాహుబలి 2, పుష్ప 2, కల్కి, RRR, KGF, ఇవన్నీ మనకి చాలా పెద్ద సినిమాలు. ఈ పెద్ద సినిమాలన్నీ ఏ ప్రాంతానికి సంబంధించినవి? ఇప్పుడు పుష్ప 2 వచ్చేసి ఇండియాలో జరిగే ఒక స్టోరీ, బాహుబలి 2 వచ్చేసి ఇండియాలో జరిగే ఒక స్టోరీ, దంగల్ మూవీ కూడా సేమ్ అట్లానే, కల్కి మూవీ కావచ్చు, KGF మూవీ కావచ్చు, RRR మూవీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియాలో ఒక ప్రాంతంలో జరిగే మూవీస్. వేరే దేశం వాళ్ళకి ఇండియాలో జరిగే ఒక స్టోరీని చూడమంటే వాళ్ళకి పెద్దగా అర్థం కాదు, వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఎందుకంటే ఇక్కడ కట్టుబాట్లు వేరుగా ఉంటాయి, ఇక్కడ మాట తీరు కానీ, ఇక్కడ క్యారెక్టర్స్ కానీ, సొసైటీ కానీ వేరేలాగా ఉంటుంది. వాళ్ళకి చూడడానికి ఇంట్రెస్ట్ అనేది కలగదనమాట. కానీ అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఇండియాలో జరిగేది కాదు, ఈ స్పేస్ లో జరిగేది, అంటే స్కైఫై సంబంధించిన మూవీ. సో స్పేస్ లో జరిగే మూవీస్ ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాయి. లైక్ మార్వెల్ మూవీస్ కావచ్చు, లేకపోతే అవతార్ మూవీస్ కావచ్చు, ఇంటర్స్టెల్లార్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, స్కైఫైలో జరుగుతున్నాయి అంటే ఒక ప్రాంతానికి ఒక భాషకి సంబంధం లేకుండా ఉంటది కాబట్టి సో ఖచ్చితంగా అట్లాంటి మూవీస్ ని ప్రపంచ దేశాలు మొత్తం చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ విధంగా కలెక్షన్లో చాలా ఎక్కువగా వస్తాయి, మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా వస్తాయి. కాబట్టి 5,000 కోట్లు వచ్చే అవకాశం చాలా గట్టిగా అయితే ఉంది. స్పేస్ లో స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఎట్లాంటి క్లారిటీ లేదులే, కానీ కాకపోతే ఇంటర్ డైమెన్షనల్ స్టోరీని అయితే తీయబోతున్నారు. అంటే ఎర్త్ లాంటి ఇంకొక ఎర్త్, మన యూనివర్స్ లాంటి ఇంకొక యూనివర్స్ ఉంటే అక్కడ జీవం ఎలా ఉంటుంది, అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అక్కడ అల్లు అర్జున్ గారు ఎట్లా ఉంటారు ఏంది అనేది చాలా పెద్ద కథనైతే ప్లాన్ చేసుకున్నారు అట్లీ గారు. నాకైతే ఏమనిపించింది అంటే ఈ అప్డేట్ చూసినప్పుడు ఇండియన్ సినిమాని 1-2 స్టెప్పులు కాదు, డైరెక్ట్ గా ఒక 20-30 స్టెప్పులు పైకి తీసుకెళ్తున్నారేమో అట్లీ గారు. ఇంత పెద్ద విజన్ తో వచ్చారంటే అట్లీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అట్లీ గారికి సంబంధించి కొన్ని మాటలు అయితే చెప్పాలి. రాజారాణి మూవీ చూసినప్పుడు, అంటే సినిమా రిలీజ్ అయినప్పుడే చూశాను నేను, అంటే టీవీలోనే చూశాను, రిలీజ్ అయిన కొన్నాళ్ళకి టీవీలో వచ్చినప్పుడు చూశాను.
ఆ సినిమా చూసినప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సినిమాలో హీరో క్యారెక్టరో హీరోయిన్ క్యారెక్టరో లేకపోతే ఇద్దరు హీరోలు ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ నాకు ఎక్కలేదన్నమాట. కొన్ని షార్ట్లు స్పెషల్గా కొన్ని జూమింగ్ షాట్స్ ఉంటాయి, కొన్ని క్లోజప్ షాట్స్ ఉంటాయి, స్లో మోషన్ షాట్స్ ఉంటాయి. అవైతే నాకు నిజంగా కొత్త ఫీలింగ్ అయితే అనిపించింది. అప్పుడే చాలా కొత్త ఫీలింగ్ అయితే ఉంటుంది. లైక్ ఇప్పుడు హీరోయిన్కి యాక్సిడెంట్ అవుతున్నప్పుడు హీరో కళ్ళలోంచి ఆ ఇమేజ్ని చూపిస్తాడు, ప్రొజెక్ట్ చేస్తాడు. అండ్ సేమ్ అట్లానే జవాన్ మూవీలో కూడా కళ్ళలోంచి ఒక సీన్ అయితే ఉంటుంది, నయనతార గారి కళ్ళలోంచి ఒక సీన్ అయితే చూపిస్తాడు స్లో మోషన్లో. అట్లానే షార్ట్స్ అన్ని వచ్చినప్పుడు నాకు ఎక్కడో తెలియని ఒక వావ్ అన్న ఫీలింగ్ అయితే నా మనసులోంచి వస్తుంది. అంటే రెగ్యులర్గా కమర్షియల్ మూవీస్ని తీసి అట్లీ గారు అట్లాంటి సినిమాల్లోనే అట్లాంటి షార్ట్స్ పెట్టాడంటే ఇప్పుడు స్కై-ఫైలో జరిగే మూవీస్కి ఇంకా ఏ రేంజ్ ఆఫ్ అతని మైండ్ని వాడతాడో, ఏ రేంజ్ ఆఫ్ షార్ట్స్ తీస్తాడో, ఎట్లా ప్రజెంట్ చేస్తాడో, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, ఆ యాక్షన్ ఎలా ఉంటుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ అయితే ఉండబోతుందంటే అందులో ఎట్లాంటి డౌట్ లేదు. అండ్ ఈ సినిమాని ఒక్క సినిమాతో అయితే ఖచ్చితంగా ఆపరు, మల్టిపుల్ సినిమాతో అయితే వస్తాయి, ఖచ్చితంగా 2 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనకు ముందు రావచ్చు మేబీ. ఇంకా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాకి అల్లు అర్జున్ గారు సెట్ అవుతారా లేదా అనేది నాకైతే ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇదంతా స్కై-ఫైలో జరిగే మూవీ, ఈ సినిమాలో యాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఆ యాక్షన్కి అల్లు అర్జున్ గారు సెట్ అవుతారా లేదా అనేది నాకు కొంచెం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అల్లు అర్జున్ గారు లాజిక్ లేని ఫైట్స్ అయితే ఉంటాయి. అంటే గుద్దితే అంత దూరం వెళ్ళి పడ్డం, ఇట్లా కొడితే ఇట్లా లెగిసి పడ్డం, లేదా రప్ప చేతులు కట్టేసి కాళ్ళు కట్టేస్తే ఏ విధంగా ఫైట్ చేస్తాడు, అట్లాంటి లాజిక్ లేని ఫైట్స్ అయితే మనకు చూడడానికి అంటే మాస్ ఫైట్స్ అయితే ఆయనకు బాగుంటేలే. కానీ స్కై-ఫైలో జరిగే యాక్షన్ అడ్వెంచర్స్కి ఆయన సెట్ అవుతాడా లేదా, ఆయన బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతుందా లేదా. కానీ అల్లు అర్జున్ గారు అయితే కష్టపడతాడు. ఇండస్ట్రీలో హార్డ్ వర్కర్ అంటే అల్లు అర్జున్ గారే. ఎంత పెద్ద హీరో అయినా కానీ అల్లు అర్జున్ గారి తర్వాతే హార్డ్ వర్క్. ఆ విషయంలో ఎట్లాంటి డౌట్ లేదు నాకు. హార్డ్ వర్క్ చేసిన ఆయన బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతుందా లేదా, అల్లు అర్జున్ గారు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతారు, అట్లీ గారు ఏ విధంగా చూపించబోతున్నారు, అవన్నీ సింక్ అవుతాయా లేదా, మనకి చూడడానికి ఎట్లా ఉంటుంది. అంటే మనం చూస్తానికి ఇప్పుడు మన హీరో కాబట్టి మనకి ఎట్లా నచ్చుతాడు, పక్క దేశం వాళ్ళకి మరి ఏ విధంగా నచ్చుతాడు. ఇప్పుడు మనం ఎట్లా కంపేర్ చేస్తామంటే అల్లు అర్జున, ప్రభాస లేకపోతే ఎన్టీఆర్ ఇట్లా కంపేర్ చేసుకుంటాం. సో వీళ్ళు ఎన్ని మాస్ ఫైట్లు అయినా కానీ ఓకే మనకి. కానీ ప్రపంచ దేశాలు యాక్షన్ అడ్వెంచర్స్ అంటే ఎలా పోలుస్తారంటే టామ్ క్రూజ్తోనో, క్రిస్ హెమ్స్వర్త్తోనో, లేకపోతే విల్ స్మిత్ ఇట్లా పెద్ద యాక్షన్ అడ్వెంచర్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కంపేర్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ యాక్షన్ అనేది చాలా మందికి ఎక్కదు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, యాక్షన్ అంటే ఇండియా వరకు చూసుకున్నట్లయితే రుతిక్ రోషన్, ప్రభాస్ వీళ్ళ యాక్షన్ మూవీస్ అయితే చాలా బాగుంటాయి. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఫైట్స్కి చాలా సెట్ అవుతాయి. ఫైట్ మూమెంట్స్ అయితే ప్రభాస్ అన్నకి నాకైతే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. చాలా వీడియోస్లో చెప్పాను అది నేను. సో ఇండియాలో అట్లా అనిపించింది. మరి ప్రపంచ దేశాలతో యాక్షన్ అడ్వెంచర్స్ కంపేర్ చేసినప్పుడు మరి అల్లు అర్జున్ గారిని ఏ విధంగా చూపిస్తారు అంటే కంపారిజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం అనుకోకపోయినా ఒక సినిమాని తీస్తున్నాడు, ప్రపంచ దేశాలకి చూపిస్తున్నాడు అంటే కంపారిజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ కంపారిజన్ అనేది లేకపోతే సినిమా ఎవరితోనైనా తీయొచ్చు. కంపారిజన్ ఉంటుంది కాబట్టి ఒక పెద్ద హీరోని సెలెక్ట్ చేసుకుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో మరి అల్లు అర్జున్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు, ఈ సినిమా అసలు కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది. కాన్సెప్ట్ అయితే వాళ్ళతో చర్చించారు, కాకపోతే మనకి తెలియదు కాన్సెప్ట్ ఏందని. స్కై-ఫై అనేది అయితే ఒకటి అర్థమైంది, ఇంటర్ డైమెన్షన్ అని చెప్పేసి. సో స్టోరీ ఏంటిది, ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనకి ముందు ఇంకా చాలా పెద్ద అప్డేట్లే వస్తూ ఉంటాయి. ఈ రోజు అల్లు అర్జున్ గారి బర్త్డేకి సంబంధించుకొని ఈ అప్డేట్ని అయితే వెళ్ళారు. అప్డేట్ అయితే నిజంగా నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. నాకు సినిమాలంటే చాలా ఇష్టం, ఇండియా సినిమాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినిమాలన్నీ చాలా ఇష్టం. మన తెలుగు సినిమాని ఇంకొక 10-15 రెట్లు పైకి తీసుకెళ్తున్నారేమో అట్లీ గారు అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియాలో ఏ సినిమా అయినా కావచ్చు, ఎంత పెద్ద సినిమా అయినా కావచ్చు, అది మట్టికే పరిమితం. అంటే ఈ భూమి మీద జరిగే స్టోరీయే. ఎంత పెద్ద సినిమా కావచ్చు, అది పీరియడిక్ డ్రామా అయి ఉంటుంది, లేకపోతే హిస్టరీ అయి ఉంటుంది, యాక్షన్ అడ్వెంచర్ లైక్ మాఫియా కావచ్చు, ఇంతవరకే ఉంటుంది తప్ప భూమిని దాటి స్పేస్లో తీసే సినిమా కాన్సెప్ట్ అయితే ఇండియాలో ఇంతవరకు లేదు. 1-2 చిన్న సినిమాలు ఉన్నాయి, కానీ అవి అంత చెప్పుకోదగ్గ మూవీస్ కాదు. అసలు ఆ మూవీస్ గురించి ఎవరికి తెలియని కూడా తెలియదు. కానీ అట్లీ గారు ఒక పెద్ద విఎఫ్ఎక్స్ టీమ్ని కలిసి ఆ కాన్సెప్ట్ని అక్కడ పెట్టారు అంటే అది ఎంత పెద్ద కాన్సెప్ట్, ఏ విధంగా ఉండబోతుంది, ఇండియన్ సినిమా చరిత్రని ఏ లెవెల్కి తీసుకెళ్తుంది అనేది మీ ఓకే వదిలేస్తున్నాను. నాకైతే అప్డేట్ అయితే పిచ్చిగా నచ్చింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేకపోతే హీరోయిన్ ఎవరు ఇట్లాంటి ఏదైనా అప్డేట్లు ఇస్తారేమో అనుకున్నాను తప్ప ఈ రేంజ్ అప్డేట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.